ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీజీఈఏపీ సెట్ అది ఎంసెట్ బీటెక్ ఎంట్రన్స్ అనేది మనం అయితే సీట్ అలాట్మెంట్ అనేది మనకు 18th రోజు అయితే రావడం జరిగింది. మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిందా రాదా అనేది డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్యాండిడేట్ లాగిన్ మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఎంటర్ చేసి హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే క్యాప్చా కూడా ఎంటర్ చేసి సైన్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తారు కదా, ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఇచ్చారు. ఇక్కడ జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు. ఇక్కడ మనకి ఫీజు అనేది 1,10,000 అయితే ఇచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ 75,000 అయితే పే చేయాలి. అలాగే 100 రూపీస్ పే, టోటల్గా మనం 75,100 రూపీస్ అయితే పే చేయాలి. ఇది బీసీడి వారికి అయితే ఇలా అయితే వచ్చింది. దీంట్లో ఎస్సీ వారికి ఒక విధంగా, అలాగే ఓసీ వారికి, బీసీ వారికి చేంజ్ అనేది అమౌంట్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. అయితే మనం 18th నుంచి 22 వరకు అయితే మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 75,100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. పే చేశాక మీరు ఇక్కడ ఫస్ట్ ఫేస్లో మనకు సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది. అలాగే మీరు సెకండ్ ఆప్షన్ కూడా వెళ్ళాలి అనుకుంటే, ఫైనల్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ వెళ్ళాలనుకుంటే మీరు ఈ యొక్క ఫీజు అనేది పే చేసి మీరు సెకండ్ ఆప్షన్ 23rd తర్వాత మనం సెకండ్ ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి, వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారైతే మీరు ఇక్కడ 18th నుంచి 22 వరకు మనకు ఫీజు అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంది. తర్వాత 25th మనం ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినాం కాబట్టి అది పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు. మళ్ళీ సెకండ్ ఫేజ్ అనేది మనకు సీట్ అలాట్మెంట్ జూలై 31st వరకు అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ జాయినింగ్ అనేది జూలై 31st నుంచి ఆగస్ట్ 2nd వరకు అయితే జాయినింగ్ ఉంటుంది. అలాగే ఆగస్ట్ 3rd మనం కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.